కుమార్ గారు, మనం ముందు చూస్తే ఏదైతే 42% రిజర్వేషన్కు ఎందుకు సానుకూలత లభించలేదు, తెలంగాణ ప్రభుత్వం ఎలా ముందడుగేస్తుందనే పల్లాటి వెంకరెడ్డి గారు చెప్పండి. వెంకరెడ్డి గారు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు ఖచ్చితంగా న్యాయం చేయాలి, 42%కు ముందుకు పోవాలన్న నేపథ్యంతో ఇదంతా చేసేది. అధికారికంగా మేము ఖచ్చితంగా 42% ఇస్తాము, ఇచ్చిన తర్వాతే స్థానిక ఎలక్షన్లకు పోతాము అనేది చెప్పగానే, అంటే మంత్రులతో పాటు బీజేపీ, కాంగ్రెసు, ఏదైతే బీజేపీ వీళ్ళందరూ కూడా అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలన్నా కానీ ఎవరు ముందుకు వచ్చినా రాకపోయినా మేము ఖచ్చితంగా 42% ఇస్తాము అనే నిదానంతో ముందుకు వెళ్తున్న నేపథ్యంలోనే వీరు జీవో కూడా తీశారు. జీవో నెంబర్ 9. ఆ 9కు సంబంధించి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఆ నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు. ఆ సుప్రీంకోర్టు నుంచి హైకోర్టుకు వచ్చింది. హైకోర్టు నుంచి మళ్ళీ ఇక్కడ స్టే విధించినాక తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళింది. అక్కడ కూడా వాళ్ళకు చుక్కెదురైంది. ఎలా చూడొచ్చు అంటే దీనికి సానుకూలంగా బీజేపీ మద్దతు తెలపలేదు. ఒకవేళ తెలుపుంటే 9th షెడ్యూల్లో పెట్టేవారు. ఇదంతా కూడా బీజేపీ వాడుతున్నటువంటి పన్నాగాలే తప్ప ఏం లేదు. దీనికి తోడు కూడా ఈరోజు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు కావచ్చు, జగన్ కూడా ఒక లేఖ విడుదల చేశారు. ఏదైతే 18వ తారీఖున తెలంగాణ బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో బీసీ సంఘాలకు అందరూ కూడా ఐకమత్యత తెలపాలి, ఇది కళ్ళుగట్టిన తీవ్రవాదంతో సంబంధం ఉన్న నేపథ్యంలో బీజేపీని మాత్రం ఆహ్వాదిస్తున్నారు. ఎలా చూడొచ్చు? అందరికీ నమస్కారం. ఇప్పుడు అది బీజేపీ పన్నాగం కాదు, అది కాంగ్రెస్ పన్నాగం. కాంగ్రెస్ పన్నాగంలో భాగంగానే ఇదంతా కూడా 17 ఏళ్ళ నుంచి చేయింది. 17 ఏళ్ళ తర్వాత నిద్ర మాత్రలోంచి లేచి సడన్ గా గుర్తొచ్చినట్టు కనబడతాను. ఎందుకంటే వీళ్ళ ఇచ్చిన హామీలతో పాటు ఈ 42% డిక్లరేషన్ ఎందుకు ఇచ్చారు అంటే, ఇదంతా కూడా గవర్నమెంట్లోకి రావడానికి, ప్రభుత్వంలో, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రావడానికి వాళ్ళు మర్చిపోయారు. తర్వాత పూర్తిగా మర్చిపోయి 17 నెలల తర్వాత గుర్తొచ్చి, అరే ఈ 42% రేపొద్దున అమలు చేయకపోతే తెలంగాణ ప్రజలు, బీసీ సమాజం డెఫినెట్ గా ఒప్పుకోదు, రేపొద్దున వ్యతిరేకత వచ్చింది కాబట్టి, ఎందుకంటే 6 గ్యారంటీల హామీలనే అమలు చేయలేని పరిస్థితుల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 42% డిక్లరేషన్ ఏ విధంగా అమలు చేస్తుంది? దాంట్లో భాగంగానే అన్ని రకాలుగా, అంటే అలవిగాని హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజల్ని, దాంట్లో బీసీ సమాజాన్ని మోసం చేయడానికి చేస్తున్న ప్రయత్నం ఇదంతా కూడా. అందుకే ముందు నుంచి మీరు చూడండి, ఏది తీసుకొచ్చినా, ఏ బిల్లు తీసుకొచ్చినా, ఏ పాలసీ తీసుకొచ్చినా కూడా అన్నిట్లలో ఫెయిలే. సో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఏం చేయలేని పరిస్థితుల్లో ఈ 42% తీసుకొచ్చి దాని రకరకాల ప్రయత్నాలు చేశారు. ఏంటి? హడావిడిగా సర్వే చేయటం, ఒక డీటెయిల్ సర్వే కూడా జరగలేదు. ఒక హడావిడిగా సర్వే చేయటం బీసీ కమిషన్ ద్వారా, తర్వాత డెడికేటెడ్ కమిషన్ మళ్ళీ వేయటం హైకోర్టు చెప్తే, తర్వాత బీసీ కుల పెద్దలందరూ కూడా వాళ్ళు కూడా ఎట్టి పరిస్థితుల్లో డెడికేటెడ్ కమిషన్ వేయాలని చెప్పి చేస్తే, అప్పుడు తీసుకొచ్చి ఏదో ఎంపెరికల్ డేటా తీసుకొచ్చి ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, ఈ ఎంపెరికల్ డేటా గురించి ఒక మాట చెప్పాలంటే, ఈరోజు సుప్రీంకోర్టులో సీనియర్ కాన్సుల్ అభిషేక్ మను సింగ్ గారు ఏం చెప్తున్నారు? ఇయర్ లాంగ్ సర్వే చేసాం, డీటెయిల్ సర్వే చేసామని చెప్తున్నారు. ఎక్కడ చేశారు చెప్పండి ఒకసారి. ఎవరు చేశారు? ఎవరి దగ్గర పోయారు వాళ్ళు? ఇక్కడ ఉందా పోనీ డేటా? ఆ డేటా తీసుకొచ్చారు కదా, ఆ రిపోర్ట్ మీరు ఈ పబ్లిక్ డొమైన్ ఎందుకు పెట్టలేదు? ఆబ్జెక్షన్స్ ఎందుకు తీసుకోలేదు? ఇవన్నీ కూడా క్లియర్ కట్ గా అడుగుతుంటే, ఈరోజు మన హైకోర్టులో కానీ, ఈరోజు సుప్రీంకోర్టులో కానీ సమాధానం చెప్పలేని పరిస్థితి. అంటే డైవర్ట్ చేస్తా ఉన్నారు కోర్టులను కూడా మిస్లీడ్ చేస్తున్నారు. అంటే ఉన్న వాస్తవం చెప్పకుండా మిస్లీడ్ చేసి ఏదో ఒకటి మొత్తానికైతే ఒక తీర్పు తెచ్చుకోవాలి, నాకు అనుకూలంగా రావాలి, రేపొద్దున లోకల్ బాడీ ఎలక్షన్స్ లో పోవాలి. ఇది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. దానివల్లనే ఇదంతా కూడా. నేనేమంటున్నా, ఒక బిల్లు తీసుకొచ్చారు, బిల్లు అసెంబ్లీలో పెడితే అన్ని పార్టీలు ఆమోదించినాయి. తర్వాత గవర్నర్ గారికి, అక్కడ నుంచి రాష్ట్రపతి గారికి పంపించారు. నెక్స్ట్ ఏంటి? మళ్ళీ ఆర్డినెన్స్, పంచాయతీ రాజ్ యాక్ట్ 2018ని సవరిస్తూ దాన్ని ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్ గారు పంపించారు. అప్పటికి వెయిట్ చేయకుండా టైం ఇవ్వకుండా, దాని మీద స్టడీ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. చేయకుండా ఇమ్మీడియట్గా ఏంటి, ఇప్పుడు టైం దగ్గరకు పడింది, September 30 హైకోర్టు చెప్పింది కాబట్టి లోకల్ బాడీ ఎలక్షన్స్ పోవాలి. ఎట్లా పోవాలి? ఒక జియో రిలీజ్ చేయాలి. ఒక జియో ద్వారా 42% అమలు చేయాలి, రిజర్వేషన్ తీసుకొచ్చి లోకల్ బాడీ ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి. నేను ఒక మాట, అంటే చిన్న కామన్ సెన్స్ ఇది యాక్చువల్ చెప్పాలంటే. ఇప్పుడు ఈ ఒక జియో తీసుకురావాలంటే, ఒక యాక్ట్ కానీ, ఒక బిల్లు యాక్ట్ గా చట్టం అయిన తర్వాత ఆ చట్టం కింద ఎన్నైనా తీసుకురావచ్చు. ఎట్లా తీసుకొస్తారు చెప్పండి? జియో తీసుకొచ్చి ఒక జియో తోటి మొత్తం రిజర్వేషన్ కానీ, చట్టాలే మారుస్తాం, రాజ్యాంగం మారుస్తాం అంటే అది కుదురుతుందా?
8 రాష్ట్రాలు ఇదే విధంగా ప్రయత్నం చేసి రిజెక్ట్ అయినాయి కదా! ఇదే సుప్రీంకోర్టులోకి వెళ్లి అక్కడ రిజెక్షన్స్ వచ్చినాయి కదా! తర్వాత 3 జడ్జిమెంట్ సుప్రీంకోర్టులో 3 జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఆ 3 జడ్జిమెంట్స్ కాదని చెప్పి మరి హైకోర్ట్ గాని లేకపోతే వేరే మళ్ళీ సుప్రీంకోర్టు ఇవ్వగలుగుద్దా? ఇదంతా ఏందంటే టైమ్ పాస్ రాజకీయాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజల్లో ఏది మద్దతు లేదు. ఎందుకంటే వ్యతిరేకత పూర్తిగా వచ్చింది. ఆ 6 గ్యారంటీలు 13 అంశాలు ఉన్నాయో, ఆ 3 అంశాలు మాత్రమే ఏదో అమలవుతున్నాయి. మిగతా అంశాలు అట్లాగే ఉన్నాయి. మహిళలకు రూ. 2,500, రైతులకు గాని, రైతు కూలీలకు రూ. 12,000, తర్వాత వృద్ధులకి రూ. 4,000, తర్వాత నిరుద్యోగ భృతి, స్కూటీ, తులం బంగారం ఇవన్నీ మొదలుపెడితే, అరే కనీసం ఆ మహిళలకి ఇస్తారా రూ. 2,500 మీరు ఇవ్వకపోయా? ఇంకే విధంగా మీకు ఓట్లేస్తారు చెప్పండి? ఆ విధంగానే ఈరోజు లోకల్ బాడీ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తే పూర్తిగా వ్యతిరేకత వచ్చింది కాబట్టి, మమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు ఓడించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి, ఇక దాన్ని తీసుకొచ్చి 42% రిజర్వేషన్ కనీసం బీసీ సమాజాన్ని కొంచెం ఒప్పించి, మెప్పించి మాకు ఓటు వేయించుకునే అవకాశాలు ఉంటాయి అని చెప్పి ఆలోచన చేస్తున్న ప్రయత్నాలు ఇవన్నీ కూడా. వీళ్ళకి ఎక్కడ కూడా కమిట్మెంట్ లేదు చూడండి. కమిట్మెంట్ గాని, ఒక డెడికేషన్ గాని, ఒక చిత్తశుద్ధి బీసీ సమాజానికి 42% ఇవ్వాలని ఎక్కడ కూడా కనిపించట్లేదు. అంత పెద్ద కౌన్సిలర్స్, అంత పెద్ద సీనియర్ కౌన్సిలర్ తీసుకొచ్చి మాట్లాడిపించినా, వాదిచ్చినా కూడా అక్కడ ఏం చెప్పింది సుప్రీంకోర్టు ఈరోజు? డైరెక్ట్‌గా మీరు ఏదైనా లోకల్ బాడీ ఎలక్షన్స్‌కి వెళ్ళాలంటే అంతకుముందు ఎందుకు వెళ్ళలేకపోయారు? తర్వాత ఇప్పుడు నిజంగానే ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ దిస్, యూ గో విత్ ద కరెంట్ రిజర్వేషన్స్ అని చెప్పి క్లియర్‌గా చెప్పింది. చాలదా ఇక కాంగ్రెస్ ప్రభుత్వానికి? Yes. ఇదే కాంగ్రెస్ పార్టీ కర్ణాటక రాష్ట్రంలో 2015లో సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేశారు. ఆ రిపోర్ట్ ఎక్కడ పోయింది? వెంకరెడ్డి గారు మాట్లాడలేదు. వెంకరెడ్డి గారు బీసీల పట్ల వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి చూపెడుతుంది అంటూ కూడా మావోయిస్టు జగన్ ఒక లేఖను విడుదల చేశారు. అంటే వాస్తవానికి బీసీల పట్ల మావోయిస్టులకు కూడా ఖచ్చితంగా చిత్తశుద్ధి ఉంది అని నిరూపించుకోవడానికి అంటారా, లేదంటే నిజంగానే బీసీల పట్ల బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు అనేది మాత్రం అతను మెన్షన్ చేశాడు. 18వ తారీఖు బంద్కు కూడా ఖచ్చితంగా మీరు అందరూ కూడా ముక్కుమడిగా ఆల్ పార్టీస్ అందరూ బీసీలు ఖచ్చితంగా ఏకదాటిపైకి వచ్చి 18వ తారీఖు బంద్, రాష్ట్ర బంద్ను పిలుపునివ్వాలి, పాటించాలి అని అంటున్నాడు. ఎలా చూడొచ్చు? అంటే వాస్తవానికి బీసీలకు అన్యాయం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ బీసీ పక్షపాతి. బీసీలకు కావాల్సిన అన్ని కూడా చేస్తా ఉంది. బీసీలకు ఒకప్పుడు ప్రధానమంత్రి పోస్టు కానీ లేకపోతే 27 మంది కేంద్ర మంత్రుల్ని బీసీలను చేసింది మరి భారతీయ జనతా పార్టీ 2014 తర్వాత. కాంగ్రెస్ పార్టీ ఆలోచించలేదే, థర్డ్ ఫ్రంట్ ఆలోచించలేదు. ఇప్పుడు కూడా 27 మంది ఉన్నారు. బీసీ కమిషన్ వేసింది కూడా మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. భారతీయ జనతా పార్టీ అన్ని రకాలుగా, అన్ని విధాలుగా బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మారుమూల ప్రాంతాల్లో ఏ రాష్ట్రంలో ఎక్కడున్నా కూడా అంత్యోదయ సిద్ధాంతం ప్రకారం ప్రతి ఒక్కరు కూడా బాగుపడాలనే ఆలోచన, గూడు ఉండాలి అనే ఆలోచనతోటి మరి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. దాంట్లో భాగంగానే ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా మన ఎలక్షన్ కంటే ముందల ఇదే గడ్డ మీద, తెలంగాణ గడ్డ మీద మొట్టమొదటిసారిగా ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ గెలిస్తే ఒక బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పిన పార్టీ ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ, అది తప్పకుండా ఇప్పుడు కాకపోతే రేపొద్దున కూడా అమలు చేస్తాం. 3వ పాయింట్, ఈ 27 మంది కేంద్ర మంత్రులు, తర్వాత బీసీ కమిషన్, ఇవన్నీ కూడా మన తర్వాత ఈ బీసీ ఏదైతే ఆ బంద్ ఉందో 18వ తారీఖు, ఆ బీసీ బంద్కి మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర గారు దగ్గరికి వెళ్ళినప్పుడు మొట్టమొదటిసారిగా మేమే ఒప్పుకున్నాం. ఎస్, డెఫినెట్ గా మద్దతుకు మేము కూడా, ఆ బంద్కు మేము కూడా మద్దతు ఇస్తామని చెప్పి. నేను ఏమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ఇది, కాంగ్రెస్ పార్టీ తెలిసి ఇచ్చిన హామీ ఇది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఇవ్వండి, ఇప్పుడు ఎట్లా వచ్చింది, ఏ విధంగా ఇద్దాం అనుకుంటున్నారు? అంటే 8 రాష్ట్రాల్లో ఈ రాష్ట్రంలో ఇవ్వగలుగుతుందా? అది మరి వాళ్ళు తెలిసి చేస్తున్నా, తెలిసి మోసం చేస్తున్నా బీసీ సమాజాన్ని, దేనికోసం చేస్తున్నారు అనేది క్వశ్చన్ మార్క్, ప్రశ్న. అదంతా కూడా సమాజం అంతా కూడా డిస్కస్ చేస్తా ఉంది. ఈ కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు ఇదే విధంగా ఇదే మోసపూరిత హామీలు, ఇవే వాగ్దానాలు మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. రాహుల్ గాంధీ, నేనేమంటున్నా ఒక్క నిమిషం, రాహుల్ గాంధీ గారు రకరకాలు చెప్పుకుంటూ పోతుంటారు.